ఏయ్, నిన్నే 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 వింటున్నావా? నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? రాయ్ నిన్నే 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 ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? బ్రాండ్ చూసి బ్యాట్ కొనాలనుకుంటున్నారు అయితే ఈ వీడియో మీకోసమే లాస్ట్ వరకు చూడండి. బ్యాట్ తీసుకున్నప్పుడు కంపల్సరీ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్, వెయిట్, హైట్, ఇంటెన్సిటీ, కర్వ్. బ్యాట్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు స్లైట్ గా టువర్డ్స్ ది హ్యాండిల్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి చేతిలో చాలా లైట్ గా ఉంటుంది, ప్రతి షాట్ ని ఈజీగా ఆడగలుగుతాం. సో బ్యాట్ కొంచెం హెవీ వెయిట్ అయినా సరే బ్యాట్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వెయిట్ ఎప్పుడు 950 నుంచి 1050 గ్రామ్స్ లో ఉండేటట్టు చూసుకోండి. విత్ గ్రిప్స్, స్టెప్పింగ్. నెక్స్ట్ హైట్, క్రికెట్ బ్యాట్స్ లో మోస్ట్ ప్రాబబ్లీ 34 అండ్ 35, 36 3 హైట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ హైట్ 5'10" కన్నా బిలో అయితే 34 అండ్ 35 ఇస్ పర్ఫెక్ట్. మీ హైట్ 5'10" కన్నా అబౌవ్ అయితే 36 ఇస్ పర్ఫెక్ట్. అపార్ట్ ఫ్రమ్ హైట్, మీరు 5'10" కన్నా కొంచెం తక్కువ ఉన్నా సరే ఎక్కువ నుంచి హిట్టింగ్ చేసే వాళ్ళు నుంచి గేమ్ ప్లే ఆడే వాళ్ళు 36 నుంచి ప్రిఫర్ చేయొచ్చు. అలానే మీరు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా సరే ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి బెండ్ అయ్యే గేమ్ ప్లే ఉన్న వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ 35 నుంచి ప్రిఫర్ చేయవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు వుడ్ డెన్సిటీ. మీరు స్కూప్ బ్యాట్స్ తీసుకునేటట్టయితే ఎక్కడ చూపిస్తున్న విధంగా తక్కువ స్కూపింగ్ చేసిన బ్యాట్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ వుడ్ డెన్సిటీ ఉన్న బ్యాట్స్ తో ఆడితే కనుక బాల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. హార్డ్ టెన్నిస్ బాల్ తో ఆడేటట్టయితే ప్రాపర్ డబుల్ బ్లేడ్ బ్యాట్ అనేది తీసుకోవాలి. ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ అనేది 50 mm, మినిమం 50 mm ఉంటుంది. టో అనేది 30 mm అబౌవ్ ఉండేది చూసుకోండి. ఈ వుడ్ డెన్సిటీ, ఈ మెజర్మెంట్స్ లో బ్యాట్ తీసుకుంటే కనుక మీరు లాంగ్ టర్మ్ అనేది బ్యాట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ తీసుకునే బ్యాట్స్ లో మోస్ట్లీ కర్వ్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్వింగ్ చేసినప్పుడు మోర్ కైనెటిక్ అనేది టువర్డ్స్ బాల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఉన్న బ్యాట్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే అవతల ఎంత పెద్ద బాల్ అయినా సరే నేను ఆడగలని కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు బ్యాట్ తీసుకున్న ఫస్ట్ రోజు నాకు పెద్ద సిక్స్ కొడతా, బ్యాట్ కెపాసిటీ నాకు పూర్తిగా తెలియాలి అంటే అది అవ్వదు. మినిమం 1 వీక్ అన్నా టైం పడుతుంది. మీరు పెట్టే ప్రతి రూపాయి బ్యాట్ మీద పెట్టండి, బ్యాట్ మీద ఉన్న స్టిక్కర్ కాదు. నా క్రికెట్ జర్నీలో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, మీకు తెలిసినవి, మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి.